అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో డిగ్రీ సెకండ్ ఇయర్ 4th సెమిస్టర్ 3వ యూనిట్లోని మొదటి పాఠ్యాంశమైన అర్ధరాత్రి అరుణోదయం గురించి తెలుసుకుందాము. ఈ పాఠ్యాంశం యొక్క రచయిత గారు దాశరథి రంగాచార్యులు వారు. అర్ధరాత్రి అరుణోదయం అనే పాఠ్యాంశాన్ని జీవనయానం అనే గ్రంథం నుండి తీసుకోబడింది. ముందుగా మనం పాఠ్యభాగ నేపథ్యం గురించి తెలుసుకుందాము. ఒక పక్క స్వాతంత్ర్యం పొంది ఆనందంగా ఉత్సవాలు జరుపుకుంటున్నారు. అంటే ఒక పండగలాగా చేసుకుంటున్నారు. ఆ సమయంలో తెలంగాణ ప్రాంతంలోని చీకటిని గురించి తన ప్రత్యక్ష అనుభవాలను దాశరథి ఈ పాఠ్యాంశంలో చక్కగా వివరించారు. అంటే ఒక పక్క స్వాతంత్ర్యం వచ్చిందని సంతోషిస్తూ అదే టైంలో తెలంగాణలోని పరిస్థితులను కవి దాశరథి రంగాచార్యుల వారు అక్కడ ఉండి ప్రత్యక్షంగా చూసి తన అనుభవాలను ఈ వ్యాసంలో తెలియజేశారు. అలాగే సామ్రాజ్యవాదులు ఎట్లా ఉంటారో, అంటే ఇతర దేశాలను ఆక్రమించుకొని లాక్కునే వాళ్ళు ఎలా ఉంటారో కళ్ళకు కట్టినట్లు కవి రంగాచార్యుల వారు ఈ పాఠ్యాంశంలో తెలియజేశారు. అలాగే అప్పటి హైదరాబాద్ నిజాం సంస్థానంలో జరిగిన రాజకీయ సామాజిక విషయాలను, అధికారం అనేది ఏ విధంగా వ్యక్తులను దేశాలను పట్టి పీడిస్తుందో వివరంగా తెలియజేశారు. ఈ పాఠంలో చరిత్రలో జరిగిన సంఘటనలను వర్తమాన చరిత్రలో విస్తరించి సమస్యలుగా మారిన క్రమాన్ని తెలుపుతుంది. దేశ ప్రజల ఐక్యమత్యాన్ని గురించి కూడా ఈ పాఠం తెలియజేస్తుంది. ఇక కథ సారాంశంలోకి వెళ్ళిపోదాము. కథలోకి వెళ్లే ముందు ఈ పాఠ్యాంశంలో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశాలివి. అవే స్వాతంత్ర దినోత్సవం, కవి రంగాచార్యులు స్వాతంత్ర దినోత్సవాన్ని ఎలా జరుపుకున్నారు, అప్పటి హైదరాబాద్ నిజాం సంస్థానం, కాశ్మీరు రాజ్యం, వీటిల్లోనే సామ్రాజ్యవాదులు, రజాకారులు, కాసిం రజ్వీ అనే వ్యక్తి, ఇవన్నీ కూడా ఇందులోనే ఉన్నాయి. ఇక పాఠ్యాంశంలోకి వెళ్ళిపోదాము. ముందుగా స్వాతంత్ర ఆవిర్భావం గురించి తెలుసుకుందాము. 60 సంవత్సరాల పాటు సాగిన నిరంతరం అంతులేని పోరాట ఫలితంగా భారత జాతి బ్రిటిష్ వారి పాలన నుండి విడుదలై విముక్తి చెంది మనకి 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. ఇది మన భరత జాతికి వెలుగు దినం, పర్వదినం, అంటే పండుగ రోజు, ఉత్సవ దినం. భారతదేశం చాలా సంవత్సరాలుగా స్వరాజ్యాన్ని కోల్పోయింది. అంటే వేరే వాళ్ళ చేతిలో మనం బానిసల్లా బతికాము. ఇప్పుడు మన దేశంలో మనకే స్వేచ్ఛ హక్కు లేకుండా పోయింది. కానీ ఇప్పుడు స్వరాజ్యాన్ని సాధించుకున్నాము. ఇంకా మనల్ని బానిసల్లా చూసేవాడు లేడు. మనలపైన ఎవడు పాలించడు. మన దేశాన్ని మనమే పాలించుకుంటాం అనే నమ్మకం భారతీయులందరికీ కలిగింది. ఆగస్టు 15, 1947 అర్ధరాత్రి సమయంలో బ్రిటిష్ జెండా అయిన యూనియన్ జాక్ ఎర్రకోట నుండి దిగిపోయింది. బ్రిటిష్ జెండా పేరేంటి? యూనియన్ జాక్. అది ఎర్రకోట నుండి దిగిపోయింది. 3 రంగుల జెండా, భారత జాతీయ పతాకం 3 రంగుల జెండా సగర్వంగా ఆ ఎర్రకోటపై ఎగిరింది. అప్పటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ గారు అర్ధరాత్రి భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని ప్రకటిస్తూ ప్రసంగించారు. అంటే మాట్లాడారు. మనం ఎప్పుడో ఎన్నో సంవత్సరాలుగా ప్రారంభించిన ప్రయత్నం పూర్తి కాకపోయినా చాలా వరకు ఫలించింది. సరిగా అర్ధరాత్రి 12 గంటలకు ప్రపంచం అంతా నిద్రపోతున్నప్పుడు భరత జాతి మేల్కొంది అని నెహ్రూ గారు మాట్లాడారు, ప్రసంగించారు. ఇక ఇటు 1947 ఆగస్టు 15న భరత జాతికి స్వాతంత్రం వచ్చిన కారణంగా రంగాచార్యులకు కలిగిన ఆనందం, సంతోషం, ఆవేశం, ఆతురత గురించి మాటల్లో చెప్పలేము. అంత సంతోషించారాయన. అయితే ఈ పండుగ ఉత్సవాన్ని చూడడానికి బెజవాడ వెళ్లాలని రంగాచార్యుల వారికి ఉండేది. కానీ నిజాం రాజ్యంలో అప్పుడు బయట పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. తల్లిని, పిల్లల్ని వదిలి వెళ్లటం రంగాచార్యులకు కుదరలేదు. ఇక రంగాచార్యులు ఉన్న దగ్గర రేడియో కూడా లేదు. ఇటు ప్రభుత్వం పత్రికలను నిషేధించింది. బయట ఏమో రజాకార్ల విలయతాండవం చేస్తున్నారు. అంటే బయటికి వెళ్లే పరిస్థితులు లేవు. రేడియోలో న్యూస్ అయినా విందాము అంటే రేడియోలు లేవు. పత్రికలు కూడా ప్రభుత్వం నిషేధించింది. అంతా గందరగోళంగా, అల్లర్లతో ఉండిపోయింది. బయట రజాకార్లు హిందువులను టార్గెట్ చేసి ప్రజలను హింసించటం, భయపెట్టటం, అల్లర్లు చేయటం, చంపేయటం ఇలా చేస్తున్నారు. ఇక దానితో రంగాచార్యులు రహస్యంగా వారు ఉన్న ప్రదేశంలోనే గ్రంథాలయంలో 10 మంది మిత్రులతో కలిసి స్వాతంత్ర దినోత్సవాన్ని చేసుకున్నారు. రంగాచార్యులు గారు అలాగే వారి యొక్క స్నేహితులైన కొడుమూరి వెంకటేశ్వరరావు, నరికంటి కృష్ణమూర్తి, చందా వీరభద్రం, మాలేటి కిషన్ రావు వంటి ఆయన మిత్రులంతా కలిసి గ్రంథాలయంలో స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నారు. రంగాచార్యులు
అలాగే వారి యొక్క మిత్రులు సరిగ్గా అర్ధరాత్రి తలుపులన్నీ మూసి గ్రంథాలయంలో దీపాలు వెలిగించారు. మిఠాయిలు పంచుకున్నారు. బయట చుట్టూ ఆ రజాకార్లు ఎంత అల్లర్లు చేస్తున్నా అంతా మర్చిపోయి వీరు లోపల స్వాతంత్రం సంపాదించడం గురించి ఉపన్యాసాలు ఇచ్చుకున్నారు. ఒకరినొకరు మాట్లాడుకున్నారు. చుట్టూ అంత అల్లర్లు, అగ్నిగుండంలా ఉన్న రంగాచార్యులు మాత్రం చీకట్లో చిందుల్లో రహస్యంగా మిత్రులతో కలిసి స్వాతంత్ర దినోత్సవాన్ని పండగలాగా జరుపుకున్నారు. పై విధంగా కవి రంగాచార్యుల గారు స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఇప్పుడు హైదరాబాద్ నిజాం రాజ్యం గురించి తెలుసుకుందాము. అయితే భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు నిజాం రాజ్యంలో జరిగిన సంఘటనలు ఏంటో చూద్దాం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, కానీ ఈ బ్రిటిష్ వారు మన దేశాన్ని వదిలి వెళ్లిపోతూ భారతదేశాన్ని పూర్తిగా కలవనివ్వకుండా, ఐక్యంగా మారకుండా కొన్ని అడ్డంకులను సృష్టించారు. అంటే ఈ సామ్రాజ్యవాదులు స్వాతంత్రం ఇచ్చినట్టే ఇచ్చి దేశాలను విడదీసి ఆ దేశంలో ఒక్క ముక్కైనా తమ చెప్పు చేతల్లో ఉంటుందని సామ్రాజ్యవాదుల యొక్క అభిప్రాయం. ఇక్కడ సామ్రాజ్యవాదులు అంటే ఎవరంటే ఇతర దేశాలను, ప్రపంచాన్ని ఆక్రమించుకొని పాలించేవారు. అయితే బ్రిటిష్ వారందరూ కూడా సామ్రాజ్యవాదులు కాదు, కానీ బ్రిటిష్ వారు సామ్రాజ్యవాదాన్ని అనుసరించేవారు. కాబట్టి బ్రిటిష్ వారి సామ్రాజ్య విధానంతోనే, వారి కుట్ర ఫలితంగానే భారతదేశం ఇండియా, పాకిస్తాన్లుగా విడిపోయింది. వారు వియత్నాం మరియు కొరియా అనే దేశాలను కూడా విభజించారు. ఇటు జన్మజన్మల బూజు నిజాం రాజు అవకాశం కోసమే ఎదురు చూస్తున్నాడు. 1911 నుండి నిజాం తన హైదరాబాద్ రాజ్యాన్ని స్వతంత్రంగా ఉంచుకోవాలని కలలు కన్నాడు. ఎవరు? హైదరాబాద్ నిజాం రాజు అయిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఒంట పెదవుల కోసం నక్కలా ఎదురు చూస్తున్నాడు. అంటే నిజాం రాజు తగిన అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. కానీ ఇటు బ్రిటిష్ అలాగే పాకిస్తాన్ వ్యవస్థాపకుడైన మహ్మద్ ఆలీ జిన్నా ఇద్దరు నిజాంని భారతదేశంలో విలీనం చేయొద్దని, అంటే కలవద్దని ప్రేరేపించారు, ప్రోత్సహించారు. ఎవరు? ఇటు బ్రిటిష్ అలాగే పాకిస్తాన్ వ్యవస్థాపకుడైన మహ్మద్ ఆలీ జిన్నా. వీరిద్దరు కూడా నిజాంని భారతదేశంలో కలవకూడదు, హైదరాబాద్ ని భారతదేశంలో విలీనం చేయవద్దని నిజాం రాజుని ఎంతగానో ప్రేరేపించారు, ప్రోత్సహించారు. అలా ప్రేరేపించి భారత్ కి వ్యతిరేకంగా నిజాంని ఉసికొల్పారు. వారిద్దరూ కలిసి, ఇటు బ్రిటిష్ వాళ్ళు అటు పాకిస్తాన్ వాళ్ళు కలిసి నిజాం రాజుని మన భారతదేశానికి ఉసికొల్పారు, వ్యతిరేకంగా దాడులు చేపించారు. నిజాం రాజు హైదరాబాద్ ను స్వతంత్ర దేశంగా ప్రకటించాడు. ఎందుకంటే నిజాం రాజు హైదరాబాద్ ని స్వతంత్రంగా పాలించాలి అనుకున్నాడు, భారతదేశంలో కలవకూడదు అని అనుకున్నాడు. జూన్ 12, 1947న నిజాం తన హైదరాబాద్ రాజ్యాన్ని స్వతంత్రంగా ప్రకటిస్తూ ఆజాద్ హైదరాబాద్ అని ప్రకటిస్తూ ఆదేశం జారీ చేశాడు. ఆజాద్ హైదరాబాద్ అంటే స్వతంత్ర హైదరాబాద్ అని అర్థం. ఇక చార్మినార్ మీద నిజాం రాజ్యపు పతాకాన్ని ఎగురవేశాడు. ఒకవేళ భారతదేశం తనను, అంటే హైదరాబాద్ నిజాంని విలీనం చేయాలి, అంటే కలవాలని ప్రయత్నాలు చేస్తే పాకిస్తాన్ లో చేరిపోతానని బెదిరించాడు. ఎవరు? నిజాం రాజు. ఇటు బహదూర్ ఖాన్ అనే వ్యక్తి మజ్లిస్ ఇత్తిహాజుల్ ముస్లిమీన్ ఎంఐఎం అనే పార్టీని స్థాపించాడు. ఎవరు? బహదూర్ ఖాన్. ఎంఐఎం అనేది హైదరాబాద్ లో ముస్లింల హక్కులను కాపాడే వ్యవస్థ. ఆ ఎంఐఎం అనే వ్యవస్థని బహదూర్ ఖాన్ స్థాపించాడు. ఈ బహదూర్ ఖాన్ చనిపోయాక నిజాం రాజు కాసిం రజ్వీ అనే వ్యక్తిని చేరదీశాడు. ఈ కాసిం రజ్వీ హైదరాబాద్ రాజ్యాన్ని ముస్లింలు మాత్రమే పాలించాలి అని అనుకున్నాడు. అలా హైదరాబాద్ ని ముస్లింలు మాత్రమే పాలించాలి, భారతదేశంలో కలవకూడదని ఇక కాసిం రజ్వీ రజాకార్లను ఏర్పాటు చేసి హిందువులపై దాడులు, హింసలు, హిందువులను హింసించటం మొదలు పెట్టాడు. కాసిం రజ్వీ క్రూరమైన వ్యక్తి, నీచుడు, కానీ మంచి వక్త, మాటకారి. అతడు మాట్లాడితే, ప్రసంగాలు ఇస్తే వేలాది మంది వచ్చి వినేవారు. కాసిం రజ్వీ తను ఇచ్చే స్పీచులలో, అంటే ఆయన మాటలు చార్మినార్ నుండి కింగ్ కోటి చేరే అంత నిశ్శబ్దం ఆవరించాలి, అంటే ఆయన మాటలు ప్రజలందరినీ భయపెట్టాలని అనుకున్నాడు. ఇక అలాగే ఢిల్లీ ఎర్రకోటపై అసఫ్జాహీ పథకం రెపరెపలాడుతుంది. అసఫ్జాహీ పథకం అంటే హైదరాబాద్ నిజాం రాజ్యపు జెండా. ఆ జెండాని కాసిం రజ్వీ ఢిల్లీ ఎర్రకోటపై ఎగురవేయాలని కోరుకున్నాడు. అంటే హైదరాబాద్ ను భారతదేశం నుంచి విడదీయాలని ప్రయత్నిస్తున్నాడు. ఇలా తన మాటలతో హైదరాబాద్ ను స్వతంత్రంగా ఉంచాలని, ముస్లిం పాలనను కొనసాగించాలని ప్రయత్నించాడు. భారత ప్రభుత్వాన్ని తక్కువ చేసి హిందువులను భయపెట్టే ప్రసంగాలు ఇచ్చేవాడు. ఆ ప్రసంగాలు, అతని మాటలు నిప్పుల్లా చెలరేగేవి, రక్తాన్ని
మరిగించేవి. అలా రజ్వీ మత పిచ్చితో సుమారు లక్షల మంది రజాకార్లను సిద్ధం చేశాడు. రజాకార్లు అంటే హిందువులను టార్గెట్ చేసి వారిని దారుణంగా హింసించడం, ప్రజలను చంపటం, గ్రామాలను నాశనం చేయటం, ఇలా ఎన్నో ఘోరాలు రజాకార్లు చేసేవారు. అలాంటి వారిని సుమారు 1,00,000 మంది రజాకార్లని కాసిం రజ్వీ తయారు చేశాడు. రాక్షసుల్లా ప్రవర్తించారు ఒక్కొక్కరు. చివరికి నవాబు ప్రధానిని కూడా అవమానించారు. ఆయన ముఖంపై ఉమ్మివేశారు. అలా చేసినా కూడా నిజాం రాజు ప్రధానిని వేరే వాళ్ళని మార్చాడు కానీ కాసిం రజ్వీని మాత్రం ఏమీ అనలేదు. ఇంకా కాసిం రజ్వీ ఏం చేశాడంటే ఎవరైతే అల్లర్లకు గురైన ముస్లిం ప్రజలు ఉన్నారో వారందరినీ నిజాం హైదరాబాద్ కు రప్పించి తాను ముస్లింలందరినీ రక్షించడానికి కృషి చేస్తున్నట్లు చూపించుకోవాలని అనుకున్నాడు. ఎవరు? కాసిం రజ్వీ. అలా మిగతా ముస్లింలందరికీ ప్రత్యేకమైన భోజనాలు అందించాడు. గాడిదలను చంపి బిర్యానీలు చేపించి పంపిణీ చేశాడు. ఈ హింసల వల్ల, ఇన్ని దారుణాల వల్ల హైదరాబాద్ పరిస్థితి చాలా దారుణంగా, విషమంగా మారింది. దీంతో భారత ప్రభుత్వం 1948 సెప్టెంబర్ 13 నుండి భారత సైన్యం ఆపరేషన్ పోలో ప్రారంభించింది. ఆపరేషన్ పోలో అనేది భారత సైన్యం హైదరాబాద్ ను, నిజాం రాజ్యాన్ని భారతదేశంలో విలీనం అంటే కలపడానికి చేపట్టిన చర్య ఆపరేషన్ పోలో. ఈ ఆపరేషన్ పోలో 5 రోజులు కొనసాగింది. సెప్టెంబర్ 13 నుండి సెప్టెంబర్ 17 వరకు. చివరికి 1948 సెప్టెంబర్ 17న నిజాం రాజు లొంగిపోయాడు. హైదరాబాద్ ను భారతదేశంలో విలీనం చేశారు. దీనితో ఇక పాకిస్తాన్ కుట్ర కూడా విఫలమైంది. నిజాం రాజు లొంగిపోయాడు. ఇటు కాసిం రజ్వీ అరెస్ట్ అయి జైలుకు వెళ్లాడు. రజాకార్ల హింసకు ఇక తెరపడింది. ఇదంతా కూడా అప్పటి హైదరాబాద్ నిజాం రాజకీయం. ఇక చివరగా కాశ్మీర్ రాజ్యం. ఇటు హైదరాబాద్ నిజాం లాగే ఇటు కాశ్మీర్ రాజు హరి సింగ్ కూడా స్వతంత్రంగా ఎవ్వరిని కలవనివ్వకుండా తన రాజ్యాన్ని తానే పాలించాలి అనుకున్నాడు. హరి సింగ్ ఒక హిందువు. కాశ్మీర్ లో ప్రధాన ప్రాంతాలన్నీ ఎక్కువ కూడా ముస్లిం వాళ్ళవే ఉన్నాయి. అలా ఎక్కువ మంది ముస్లిం వాళ్ళు ఉన్నందున కాశ్మీర్ ని పాకిస్తాన్ లో కలవాలి అని వారు కాశ్మీర్ పై దాడులు చేశారు. అప్పుడు హరి సింగ్ ఏం చేశాడంటే భారతదేశాన్ని సహాయం కోరాడు. అప్పటి భారత ప్రధాని నెహ్రూ గారు ఏమన్నాడంటే మీరు మా దేశంలో చేరాలి, అప్పుడే మేము మీకు సహాయం చేసి రక్షిస్తామని అన్నాడు. ఇక హరి సింగ్ పరిస్థితి తీవ్రంగా ఉండటంతో భారతదేశంలో చేరేందుకు ఒప్పుకున్నాడు. భారత సైన్యం కాశ్మీర్ లోకి వెళ్లి పాకిస్తాన్ వాళ్లను వెనక్కి తరిమింది. కాశ్మీర్ లో కొన్ని ప్రాంతాలు పాకిస్తాన్ల ఆధీనంలోనే ఉన్నాయి. ఇంకా ఇప్పటికీ కాశ్మీర్ సమస్య భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య వివాదం, గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇదంతా కాశ్మీర్ రాజ్యానికి సంబంధించింది. ఈ అర్ధరాత్రి అరుణోదయం అనే పాఠ్యాంశం మనకి చరిత్రని గుర్తు చేసింది. ధన్యవాదాలు.